నమస్తే అండి. నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్. మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు అని చెప్పేసి సూరారం ఎస్హెచ్ఓ గారు ఉన్నారు. ఆయనని ఒక కేసు అయింది. ఆయన ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయింది. నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక 3 లక్షల రూపాయలు కావాలని ఇనిషియల్ గా డిమాండ్ చేసిండు. తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ 3 లక్షలని 2 లక్షలకి తగ్గించాడు. సో ఇక విధిలేని పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని కుదబెట్టి ఒకసారి 1 లక్ష, ఇంకోసారి 1 లక్ష, అట్లా 2 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతని ల్యాండ్ లో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఒక ల్యాండ్, ఆ ల్యాండ్ లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీల్లేదని చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు 1 లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందండి. ఈరోజు 1 లాక్ రిసీవ్ చేసుకున్నాడు. ఈవినింగ్ అరౌండ్ ఈవినింగ్ తీసుకున్నాడండి. రెడ్ హ్యాండ్ పట్టుకున్నా సార్? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆనంద్ గారు, ఇప్పుడు అతను కూడా